RR6 న్యూస్ కు స్వాగతం. పేదలకు ఎంతో అండగా ఉంటూ గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నిరోధిస్తున్న ఉపాధి హామీ పథకం ఉనికి ఇప్పుడు ప్రమాదంలో పడిందని వైకాపా నేత కొడవలూరు దామోదర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తప్పుబడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పేరు మార్పు అనేది పథకాన్ని క్రమంగా నీరుగార్చి భవిష్యత్తులో పూర్తిగా రద్దు చేసే ప్రక్రియలో భాగమేనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా ఉన్న ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, రాజకీయాల కోసం పేదల పథకాలతో ఆటలాడొద్దని దామోదర్ రెడ్డి అన్నారు. రీసర్వే పేరుతో ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేస్తోందని దామోదర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు, రికార్డుల్లో ఉన్న వివరాలకు ఎక్కడా పొంతన లేదని ఆరోపించారు. సరైన శిక్షణ లేని సిబ్బందితో సర్వే చేయించడం వల్ల భూ వివాదాలు తగ్గకపోగా కొత్త సమస్యలు తలెత్తుతాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో అనేక పథకాలు అమలవుతున్నాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాచింగ్ ప్రతి పథకానికి మీరు ఎగ్జాంపుల్ జలజీవన్ మిషన్ చూడండి. జలజీవన్ మిషన్లో వేలాది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ 10% మ్యాచింగ్ గ్రాంట్లు కట్టలేక వినియోగించుకోలేకుండా ఉన్నాం. ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్లో కూడా ఆ 10% కట్టలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో రాష్ట్రాలుంటే ఈ రోజు లేబర్ కాంపోనెంట్లో కానీ మెటీరియల్ కాంపోనెంట్లో కానీ రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 40% చెల్లిస్తేనే మేము మ్యాచింగ్ కింద 60% మీ అకౌంట్లో వేస్తామనేటువంటి కొత్త చట్టాన్ని, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ పేరును కూడా తుడిచిపెట్టేటువంటి ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం ఈరోజు నాంది ప్రస్తావన చేసింది. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఇంకొక నాయకుడిదో కాదు, జాతిపితగా కొనియాడి ఈ దేశానికి స్వతంత్రం, స్వేచ్ఛ వాయువులు ఇచ్చినటువంటి మహాత్మా గాంధీ పేరుతో పెట్టినటువంటి పథకానికి కూడా ఈరోజు తీసేసేటువంటి పరిస్థితి, అటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. పేర్ల సంగతి పక్కన పెట్టినా పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం రాబోయేటువంటి రోజుల్లో ఎన్ఆర్ఈజీఎస్ అనేది ఉండేటువంటి పరిస్థితి లేదు. కారణం 40% మ్యాచింగ్ అనేది పెట్టడం వల్ల ఈ పథకం పంపించేసేదానికే గాని రాష్ట్ర ప్రభుత్వాలు 40% మ్యాచింగ్ ఇచ్చేది లేదు, ఈ కార్యక్రమం కొనసాగించేది లేదు. ఈ కార్యక్రమం కొనసాగించినప్పుడు పేద ప్రజలకు విఘాతం కలిగే వాళ్ళ జీవితాలకు అనేక ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి. ఉదయం లేస్తే ఈరోజు 100 రోజులు పోయి అక్కడ పని చేసినా చేయకపోయినా ఒక కేంద్ర ప్రభుత్వ అధికారితో అడిగితే పని జరిగినా జరగకపోయినా, అక్కడ వెల్త్ క్రియేట్ అయినా కాకపోయినా పేద ప్రజలకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేదే ఈ కార్యక్రమం యొక్క కాన్సెప్ట్ అన్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చేయాల, ఏదైతే 100 రోజులు ఉందో ఇవ్వాలనేటువంటి ఆశయంతో పెట్టినటువంటి కార్యక్రమం మూతపడిపోయేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ముందు రోజుల్లో ఆగిపోయేటువంటి, దీన్ని ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా ఖండించాల్సినటువంటి విషయం. ఇంకొకటి మూడవది ప్రధానమైనటువంటిది, ఈరోజు రాష్ట్రంలో చర్చనీయాంశంగా ఉన్నటువంటిది, ఈరోజు ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో రాయలసీమ ఒక్కదానికే పరిమితం కాదు, దీంట్లో ప్రయోజనం పొందేటువంటి ప్రధానమైనటువంటి జిల్లా నెల్లూరు జిల్లా, పాత నెల్లూరు జిల్లా. కారణం ఏదైతే శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొని ఈ యొక్క రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లా కూడా విశాల ప్రయోజనాలు ఈరోజు కృష్ణా జలాల మీద ఆధారపడినటువంటి పరిస్థితి. ఈ జిల్లాలో ఏ జిల్లాలోకి లేనటువంటి రీతిలో పాత నెల్లూరు జిల్లాలో 78 టీఎంసీల కెపాసిటీతో సోమశిల రిజర్వాయర్ ఉంది. దాని ద్వారా నెల్లూరు జిల్లా ఉత్తర ప్రాంతమైనటువంటి కోవూరు, అల్లూరు, కావలి, సర్వేపల్లి లాంటి కాన్స్టిట్యున్సీల్లో ఈరోజు లక్షలాది ఎకరాలకు ఇరిగేషన్ ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ అదైతే, తెలుగు గంగలో భాగంగా ఏర్పడినటువంటి కండలేరు ద్వారా దక్షిణ ప్రాంతమైనటువంటి వెనుకబడిన ప్రాంతమైనటువంటి వ్యవసాయకంగా గూడూరు, సూళ్లూరుపేట, అదేవిధంగా వెంకటగిరి, పాత చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి సత్తివేడు, కాళాస్త్రి లాంటి ప్రాంతాలకంతా ఇరిగేషన్ ఇచ్చేటువంటి 68 టీఎంసీలు సామర్థ్యం కలిగినటువంటి రిజర్వాయర్ కండలేరు. అంటే దాదాపు ఈ రెండు ప్రాజెక్టులు ఒక 150 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటిది. 150 టీఎంసీల కెపాసిటీ అంటే దాదాపు ఒక టీఎంసీకి 10,000 ఎకరాలు ఇరిగేషన్ వచ్చేటువంటి పరిస్థితి. ఒక 10 టీఎంసీలకు 1,00,000 ఎకరాలు అంటే భవిష్యత్తులో దీని ద్వారా 50-60 లక్షల ఎకరాల కంటే నెల్లూరు జిల్లా మొత్తం పరిపూర్ణంగా ఇరిగేషన్, ఒక సంవత్సరం వాన కురవకపోయినా కూడా 2 సంవత్సరాలకి ప్లాన్ చేసి కట్టినటువంటి రిజర్వాయర్స్, దాని ఆయకట్టు కింద ఉండేటువంటి భూములకు ఒక్కసారి నిండితే 2 సంవత్సరాలకు సరిపడా నీళ్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో డిజైన్ చేసినటువంటి ప్రాజెక్టులు ఈరోజు నష్టం సంభవించేటువంటి అవకాశం ఉంది. కారణం కృష్ణా నదికి
ఏదైతే వరద వచ్చేటువంటి సమయం తగ్గిపోయినటువంటి పరిస్థితి. పార్టీలను కూడా కలుపుకొని రాజకీయాలకు అతీతంగా చేసి గూడూరు ప్రయోజనాలను కాపాడడంలో మన వంతు ప్రయత్నం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. దానికి కూడా ఒక మీడియాగా మిమ్మల్ని సహకరించమని చెప్పి అభ్యర్థిస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా నెల్లూరుకు పోదామని చెప్తున్నాం. చిట్టమూరు వాకాడిని ఎందుకు తీసేయాలా? దీనివల్ల అనేక నష్టాలు ఉన్నాయి. మీరు తీసుకుపోతే మొత్తాన్ని నెల్లూరులో కన్నా తీసుకుపోనండి, లేకపోతే గతంలో ఉన్నట్టు తిరుపతిలో ఉండడమే బెటర్ అవుతుంది గూడూరు నియోజకవర్గానికి. అంటే ఈ విభజన కన్నా, 2 మండలాలను తీసేసేటువంటి విభజన కన్నా ఈనాడు అనేక ఆఫీసులను కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీని మీద మిమ్మల్ని మీ సహకారాన్ని అభ్యర్థిస్తూ మీతో ఈ విషయాన్ని మాట్లాడడం జరిగింది. ఇంకా రెండో విషయం, 12,000 కెపాసిటీ ఉన్నటువంటిది అనేక తెలంగాణ నుంచి అనేక వ్యతిరేకతలు ఎదురైన 44,000 కెపాసిటీ చేయబట్టే ఈరోజు వాకాడు స్వర్ణముఖికి కూడా కృష్ణ జలాలు వచ్చేటువంటి పరిస్థితులు వచ్చాయి. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రాజెక్టులకు 800 అడుగుల లెవెల్ నుంచి వాళ్ళు లిఫ్ట్ చేస్తా ఉన్నారు. కాబట్టి అది కూడా కాకుండా హైడ్రో పవర్ తయారు చేసేదానికి కృష్ణకు నీళ్లు వచ్చిన రోజుల నుంచి వాళ్ళు వాడేస్తూ ఉన్నారు. కాబట్టి రాయలసీమ నెల్లూరు ప్రాజెక్టులకు ఇబ్బంది కలుగుతుందనేటువంటి ఆలోచనతో తయారైనటువంటిదే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 800 అడుగుల లెవెల్ నుంచే లిఫ్ట్ చేసి రోజుకు 3 టీఎంసీల నీళ్లు తోడి రాయలసీమ నెల్లూరు ప్రాజెక్టులు. మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే దీంట్లో ప్రయోజనం పొందేటువంటి జిల్లాగా, ప్రయోజనం పొందేటువంటి ప్రాంతంగా స్వర్ణముఖికి కూడా రాయలసీమ లిఫ్ట్ మీద భవిష్యత్తులో ఆధారపడేటువంటి ప్రాజెక్టు. కాబట్టి ఈ ప్రాంత వాసిగా దీని మీద మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పనికిమాలిన ప్రాజెక్టు అనడం కూడా చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలే కాకుండా ప్రధానమైనటువంటిది ఈరోజు ఒక రైతాంగానికి వ్యవసాయ పరంగా వాళ్ళ భూములకు ఉన్నటువంటి టైటిల్ పరంగా ఉండేటువంటి ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కారం చేయాలనేటువంటి గొప్ప ఆలోచనతో వచ్చినటువంటి ప్రాజెక్ట్ రీసర్వే ప్రాజెక్ట్. కేంద్రంలో అనేక పథకాలు అమలవుతూ ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాచింగ్ ప్రతి పథకానికి, మీరు ఎగ్జాంపుల్ జలజీవన్ మిషన్ చూడండి. జలజీవన్ మిషన్లో వేలాది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ 10% మ్యాచింగ్ గ్రాంట్లు కట్టలేక వినియోగించుకోలేకుండా ఉన్నాం. ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్లో కూడా ఆ 10% కట్టలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో రాష్ట్రాలుంటే ఈ రోజు లేబర్ కాంపోనెంట్లో కానీ మెటీరియల్ కాంపోనెంట్లో కానీ రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 40% చెల్లిస్తేనే మేము మ్యాచింగ్ కింద 60% మీ అకౌంట్లో వేస్తామనేటువంటి కొత్త చట్టాన్ని, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ పేరును కూడా తుడిచిపెట్టేటువంటి ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం ఈరోజు నాంది ప్రస్తావన చేసింది. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఇంకొక నాయకుడిదో కాదు, జాతిపితగా కొనియాడి ఈ దేశానికి స్వతంత్రం, స్వేచ్ఛ వాయువులు ఇచ్చినటువంటి మహాత్మా గాంధీ పేరుతో పెట్టినటువంటి పథకానికి కూడా ఈరోజు తీసేసేటువంటి పరిస్థితి. అటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. పేర్ల సంగతి పక్కన పెట్టినా పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం రాబోయేటువంటి రోజుల్లో ఎన్ఆర్ఈజీఎస్ అనేది ఉండేటువంటి పరిస్థితి లేదు. కారణం 40% మ్యాచింగ్ అనేది పెట్టడం వల్ల ఈ పథకం పంపించేసేదానికే గాని రాష్ట్ర ప్రభుత్వాలు 40% మ్యాచింగ్ ఇచ్చేది లేదు, ఈ కార్యక్రమం కొనసాగించేది లేదు. ఈ కార్యక్రమం కొనసాగించినప్పుడు పేద ప్రజలకు విఘాతం కలిగే, వాళ్ళ జీవితాలకు అనేక ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి. ఉదయం లేస్తే ఈరోజు 100 రోజులు పోయి అక్కడ పని చేసినా చేయకపోయినా ఒక కేంద్ర ప్రభుత్వ అధికారితో అడిగితే పని జరిగినా జరగకపోయినా, అక్కడ వెల్త్ క్రియేట్ అయినా కాకపోయినా పేద ప్రజలకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేదే ఈ కార్యక్రమం యొక్క కాన్సెప్ట్ అన్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చేయాలా, ఏదైతే 100 రోజులు ఉందో ఇవ్వాలనేటువంటి ఆశయంతో పెట్టినటువంటి కార్యక్రమం మూతపడిపోయేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మున్ముందు రోజుల్లో ఆగిపోయేటువంటి